హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. అయితే ప్రీవియస్ వీడియోలో టాప్ కటింగ్ వీడియో చేశాను కదా ఫ్రెండ్స్. హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ టైలరింగ్ క్లాసెస్ అని సిరీస్ స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. అందులో భాగంగానే సెకండ్ హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ చేతి కుట్టు శిక్షణ ఫ్రెండ్స్. ఈ టాప్కి మనకు సూది దారం ఉంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. వీడియోలో చూపించినట్టు ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. అయితే మనము పైన పార్ట్ కోసము లైనింగ్ విత్ లైనింగ్తో జాయిన్ చేసి కట్ చేసినాం కదా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి వీడియోలో ఎట్లా స్టిచ్ చేస్తున్నా అట్లా లైనింగ్ లేకుండా రెండు ఎట్లా కట్ చేయాలనే వీడియో ప్రీవియస్ వీడియోలో ఉంది, చూడండి. అయితే దాని రిలేటెడ్ ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో ఫ్రెండ్స్. ఇది చేతితో ఎలా కుట్టుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అనే దానికోసం నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాను, చూడండి ఒకసారి. అయితే పైన క్లాత్ మనము రెండు వట్టి పావు మందంతో స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇది డ్రెస్, పంజాబీ డ్రెస్. ఇంట్లో ఉండి ఈజీగా నేర్చుకునే విధంగానే వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. అయితే ఈ టాప్ మనము ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం కదా, చూడండి. కొంచెం డిజైన్ పెట్టుకున్నాము, పెద్ద డిజైన్ ఏం కాదు. ఇట్లా పావు మందంతో డబుల్ దారంతో రెండు జమాతలు దారం తీసుకొని నీట్గా సన్నగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇట్లా స్టిచ్ చేసినాక మనము రౌండ్స్ మొత్తము టక్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. టక్స్ పెట్టుకుంటేనే మనకు నెక్ అనేది బోర్లేసి మళ్ళీ పైన స్టిచ్ చేయడానికి ఈజీ అవుతుంది. అయితే ఇది మెయిన్ డ్రెస్సే అనుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే మెజర్మెంట్స్తోని కట్ చేసుకొని చేతితో ఎట్లా చూపిస్తున్నా స్టిచ్ చేయడం, అట్లనే మిషన్ మీద స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. రాని వాళ్ళు బిగినర్స్ అయితే మాత్రం ఇంట్లోనే ఉండి నేర్చుకున్న తర్వాత మెషిన్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎట్లెట్లా కట్ చేస్తున్నా ఎట్లెట్లా స్టిచ్ చేస్తున్నా గమనించండి. అయితే సూది దారంతో రెండు జమాతల దారంతోనైతేనే కొంచెం మంచిగా నీట్గా వస్తుంది. మనం కుట్లు వేసినా కానీ కరెక్ట్ ఉంటాయి. సింగిల్ అయితే ఓడిపోతాయి, ఒక దిక్కు కొడితే ఒక దిక్కు పోతాయి. అందుకని డబల్ దారంతోనే తీసుకోండి ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూపిస్తున్నట్టు వీడియో లెంత్ ఉందని చెప్పేసి స్కిప్ చేయకండి, అర్థం కాదు. మొత్తం టైలరింగ్ క్లాసెస్ అర్థం కావాలంటే మొత్తం వీడియో ఫుల్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడే వచ్చేస్తుంది. అయితే ఈ దారాలు తీసేసుకొని మనము బోర్లు వేసేసేయాలి. మనం జాయిన్ చేసేటప్పుడు రెండు దారాలు వేసుకున్నాం కదా, అక్కడ ఇక్కడ అవి తీసేసేయాలి. మొత్తము తీసేసి బోర్లు వేసుకోవాలి. పావు మందంతోనే నెక్ చుట్టూ నీట్గా కొంచెం కూడా అటు ఇటు కాకుండా స్టిచ్ చేసుకుంటూ వచ్చి అది లోపలికని బోర్లు వేసేసేయాలి ఫ్రెండ్స్. అయితే ఇది విత్ లైనింగ్తోనైతే ఎట్లా డ్రెస్ కుడతామో అనే దానికోసం పైన భాగానికి మాత్రమే లైనింగ్ జాయిన్ చేసి చూపించిన కదా నేను మీకు. అయితే అదే ఫ్రెండ్స్, ఇది చూడండి. నెక్ దగ్గర కొంచెం ఇట్లా సర్దుకుంటూ డిజైన్ ఏదైనా పెట్టుకున్నా కానీ మంచిగా రాసి దాని మీద పైన స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మొత్తం ఫుల్ సూది దారంతోనే స్టిచ్ చేసుడు ఫ్రెండ్స్ ఈ క్లాసెస్ మొత్తము. అయితే మీకు కావాలి అని అనుకుంటే చిన్న పిల్లల మెజర్మెంట్స్ వీడియో కూడా చేస్తాను, నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్లో పెడితే నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. చూడండి మొత్తం ఫుల్ నెక్ ఇట్లా అయిపోయింది. లాస్ట్ ఎండింగ్గా ఒక స్టిచ్ చేసేసుకోవాలి ఊడిపోకుండడం కోసం. ముడి కుట్టు అంటారు కదా ఫ్రెండ్స్, లాస్ట్కి ఒక ముడి వేసేస్తే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ నెక్ అయిపోయింది మనకి. ఇంకా అయితే ఈ బ్యాక్ నెక్ కోసం ఏం చేయాలి మనం అంటే, ఇది లైనింగ్ లేకుండా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ బ్యాక్ నెక్, దానికి వేరేగా. అయితే లైనింగ్ లేకుండా ఎట్లా అనే దానికోసం వెనక పార్ట్ చూపించాను. అయితే ఈ ఫ్రంట్ అయిపోవచ్చింది కదా, చూడండి మూడేసి తీసేస్తున్నా. ఇప్పుడు సెకండ్ బ్యాక్ పార్ట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి నెక్ మొత్తం ఇట్లా వచ్చేసింది. చేతితో అయినా కానీ నిదానంగా కూర్చొని రోజు ఒక గంట కేటాయించండి ఫ్రెండ్స్ మీరు స్టిచ్చింగ్కి. కటింగ్కి కొంచెం తక్కువ టైం అయినా కానీ ఒక 2-3 సార్లు కట్ చేసి పారేసేయండి. పాత క్లాత్లు ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి వాడేయండి వచ్చే వరదాకా. ఒకటి వచ్చింది అని అంటేనే నెక్స్ట్ దానికి వెళ్ళండి ఫ్రెండ్స్. అయితే బ్యాక్ నెక్ కోసమని క్లాత్ ఎట్లా వేసుకోవాలి అనే దానికోసం ఇట్లా కొంచెం వేరే క్లాత్ ఉంటే తీసుకుంటున్నా.
ఆ క్లాత్ని మనం ఇట్లా సమానంగా పెట్టుకోవాలి. బ్యాక్ నెక్కి మనం అటు ఇటు ఎక్కడ జరపకుండా కరెక్ట్గా పెట్టుకుంటేనే నెక్ అనేది కరెక్ట్ వస్తుంది. మనం అటు ఇటు భుజాల మీద అటు ఇటు జరిపినామంటే నెక్ సైడ్కి అయిపోతుంది. కాబట్టి నెక్తోనే డ్రెస్ అందం ఫ్రెండ్స్. నెక్ కరెక్ట్గా వస్తేనే డ్రెస్ కరెక్ట్ వచ్చేసినట్టు. మనకు నెక్ చాకులు అనేవి పర్ఫెక్ట్గా రావాలి. ఊడిపోకుండా ఉండడం కోసం మీరు కుట్టేటప్పుడు ఇట్లా 2 కాంటలు పెట్టుకోండి. నేను 2 పెడుతున్నా, మీకు కావాలంటే కింద కూడా పెట్టుకోండి ఒకటి. చూడండి, ఇది కూడా సేమ్ పావు మందంతో కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. మొత్తం రౌండ్ పావు మందంతోనే డబల్ దారంతో 2 జమాతలు వేసుకున్నాం కదా. డబల్ దారంతో మొత్తం నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. నీట్గా నిదానంగా కూర్చొని కుట్టండి. అటు ఇటు రావట్లేదని చెప్పేసి తీసి పారేయకండి. ఓపిక ఉంటేనే ఏదైనా వస్తుంది. కాబట్టి ఓపికతోనే నేర్చుకోండి. అయితే మీరు ఎగ్జాంపుల్కి చిన్నపిల్లలకు కుట్టి మీరు వేసి చూడండి. చేతితో అయినా కుట్టి వేసి చూడండి పిల్లలకి. అప్పుడే మీకు అర్థమైపోతుంది నాకు టాప్ వచ్చేసినట్టే అని చెప్పేసి. వచ్చే వరకు ప్రయత్నం చేయండి. అందుకే 3 డేస్ ఛాలెంజ్ అని పెట్టుకోమని చెప్తున్నా. యూజ్ ఉన్నది అని అంటే మాత్రం ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో పెట్టండి. నెక్ కొట్టిన తర్వాత ఈ లోపల క్లాత్ ఉంటుంది కదా, మొత్తం అంతా తీసేసేయాలి, కట్ చేసేసేయాలి. మనము కట్ చేసిన తర్వాత ఈ రౌండ్ ఉంటుంది కదా, ఈ రౌండ్ చుట్టూ మొత్తం కట్స్ పెట్టాలి. చూడండి, రౌండ్ ఉన్న దగ్గరనే పెట్టాలి. ఇక్కడ పైనకేం అవసరం లేదు. రౌండ్ ఉన్న దగ్గరనే పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, మనం వెనకాల కూడా రౌండ్ చేసేసుకోవాలి. అయితే ఈ క్లాత్కి మనము లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టేసేస్తే చేతి పని అయినా చేసుకోవచ్చు, లేదంటే అట్లనే మడిచి కుట్టైనా సరే వేసుకోవచ్చు. లైనింగ్ ఉన్నది అని అంటే ఈ క్లాత్కి బదులు లైనింగే ఉన్నట్టు ఫ్రెండ్స్ మనకు. అందుకని ఒకటి లైనింగ్ లేకుండా చూపిస్తున్నా, ఒకటి లైనింగ్తో చూపిస్తున్నా ఎట్లా వేసుకోవాలని చెప్పేసి. మళ్ళీ ఆ డౌట్ రావద్దు టాప్లో. అందుకని 2 ఒకే వీడియోలో కవర్ అయ్యేలాగా చేస్తున్నా. వీడియో లెంత్ ఉందని చెప్పేసి స్కిప్ చేయకండి, అర్థం కాదు. మొత్తం వీడియో చూడండి, అప్పుడే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. 20 నిమిషాలే ఉంది ఫ్రెండ్స్, 20 నిమిషాల పైన ఉంది అంతే. కానీ ఒక 1 అవర్ కేటాయించండి మీరు కుట్టడానికి. ఖచ్చితంగా 1 అవర్ పడుతుంది బిగినర్స్కి. కొంచెం చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలంటే టైం పడుతుంది. కానీ చూడండి, చూసి ఖచ్చితంగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇంట్లోనే కూర్చుని నేర్చుకోవాలి ఎట్లా నేర్చుకుంటారు అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నా. అయితే పనంతా అయిపోయిన తర్వాత 1 గంట కేటాయించండి ఫ్రెండ్స్. మీరు స్టిచ్చింగ్కైనా కటింగ్కైనా. లేదు మా దగ్గర మెషిన్స్ ఉన్నాయి అని అంటే ఇప్పుడు నేను ఎట్లా చేతితో కుట్లు వేస్తున్నానో అక్కడక్కడ మెషిన్ కుట్టు రావాలి ఫ్రెండ్స్. కానీ ఒకసారి చేతి పైన కుట్టిండ్రు అంటే ఎట్లా స్టిచ్ చేయాలి, ఎట్లా బోర్లు వేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. మెషిన్ పైన అయితే ఫాస్ట్గా చేసేస్తారు, బ్రెయిన్లో కూర్చోదు ఫ్రెండ్స్. అందుకని నేను చేతి పైన ఒక్కసారైనా కానీ స్టిచ్ చేయండి. చేతి పైన కొంచెం బ్రెయిన్లో కూర్చుంటుంది, మర్చిపోరు తొందరగా. చేతితో ఇంతసేపు కుట్టింది ఎవరు మర్చిపోరు. అందుకనే చేతితో కుట్టిస్తున్నాను. నేను అట్లనే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నేను నేర్పించే వాళ్ళకు కూడా అట్లనే నేర్పిస్తున్నా. చూడండి, సెకండ్ నెక్ కూడా అయిపోయింది, బ్యాక్ నెక్. అయితే బ్యాక్ నెక్ రౌండ్ తీసుకున్నాను నేను. చూడండి అయిపోయింది. లాస్ట్కి ఒక 3 మాత్రం కంపల్సరీ అయ్యింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఊడిపోతుంది. దారం అనేది ఇట్లా లూజ్ అయిపోయి వచ్చేస్తుంది, కుట్టి కూడా వేస్ట్ అవుతుంది. ఈ రౌండ్ చేసుకున్నాం కదా, ఇట్లా మనం ఇట్లా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకొని చేతి పని అయినా చేసుకోవచ్చు, లేదంటే దానిపైన కుట్టు అయినా వేసుకోవచ్చు. అయితే చూడండి, ఒకటి పైన ఒకటి పెట్టి షోల్డర్ జాయిన్ చేస్తున్నా. ఈ షోల్డర్ మనము ఒక 1/2 ఇంచ్ వరకు స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్. అయితే మీరు ఇది చిన్నదని అనుకోకండి, పెద్దదాన్నే మీరు ఇట్లా కుట్టాలన్నమాట. ఇది కుట్టేదానికోసమే ప్రాక్టీస్ వీడియో ఫ్రెండ్స్. ఎట్లా కుట్టాలని చెప్పేసి మెషిన్ ఉంటే మెషిన్ పైన కుట్టుకోండి. చూడండి, 1/2 ఇంచ్ బట్టి కుట్టుకోవాలి ఫ్రెండ్స్. షోల్డరు 2 షోల్డర్స్ కూడా 1/2 ఇంచ్తోని
డబల్ స్టిచ్ చేయాలి మెషిన్ పైన అయితే, చేతి పైన కాబట్టి ఒక స్టిచ్ చేసి చూపిస్తున్నా. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది. చూడండి ఇక్కడ షోల్డర్ కూడా ఈ సెకండ్ షోల్డర్ కూడా జాయిన్ చేసేస్తే మనకి ఇక్కడ వరకు హాఫ్ డ్రెస్ అయిపోయినట్టు ఫ్రెండ్స్. హ్యాండ్స్ పెట్టి సైడ్ జాయిన్ చేసి చాకులు పెట్టడం వరకు ఇంకొక హాఫ్ మిగిలి ఉన్నట్టు ఫ్రెండ్స్. డ్రెస్ మనకి నెక్ సైడ్ జాయింట్ దగ్గర కింద చాకులు ఉంటాయి కదా, ఆ చాకులు మెయిన్ ఇంపార్టెంట్. ఇవి రెండు వచ్చేస్తే టాప్ వచ్చేసినట్టే. కష్టం ఏమి అంటే నెక్ ఒకటి కష్టమవుతుంది బిగినర్స్కి, చాకులు పెట్టడం కష్టమవుతుంది. ఇంకా మిగతా అంతా ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది. చూడండి బ్యాక్ నెక్ ఇట్లా వచ్చింది. అయితే హ్యాండ్స్ కటింగ్ కూడా వీడియోలో చేసిన ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో చూడండి. అయితే లోతులు తీసుకున్నాం కదా, ఈ లోతులు అనేది మనకి ఫ్రంట్ సైడ్కి జాయింట్ కావాలి, బ్యాక్ సైడ్కి జాయింట్ అవ్వద్దు. ఫస్ట్ నేను లోతున్న సైడ్కి డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నా కదా ఒక హ్యాండ్కి, అయితే ఇంకొక హ్యాండ్కి లోతు లేని సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి, డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. అయితే అప్పుడు అక్కడొక చేయి ఇక్కడొక చేయి ఉల్టా పల్టా కాకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఏదైతే స్టిచ్ చేస్తున్నామో దానికి ఆపోజిట్ నుంచి ఇంకొక హ్యాండ్ స్టిచ్ చేయాలి. చూడండి లోతు సైడు లోపలికి డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసిన కదా, చూడండి లోతు సైడ్కి వేసిన. ఇది లోతు కదా, ఇది లోతు లేని సైడ్కి వేయాలి, ఇట్లా వేయొద్దు, ఇది లోతు లేని సైడ్కి వేయాలి. ఫస్ట్ హ్యాండ్ లెక్క కాదు, ఉల్టా వేయాలన్నమాట. లోతు లేని సైడ్ తీసుకోవాలి స్టార్టింగ్ స్టిచ్ అనమాట. అట్లయితే ఒక హ్యాండ్ రైట్ ఒక హ్యాండ్ లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఆ లోతు అనేది మనకు ఫ్రంట్కే జాయింట్ కావాలి. మనము డ్రెస్ కట్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ సైడ్ లోతులు తీస్తాం కదా, హ్యాండ్కి కూడా లోతులు తీస్తాము. లోతులు రెండు, ఫ్రంట్ డ్రెస్ లోతులు హ్యాండ్ లోతులు ఒక్క సైడే జాయింట్ కావాలి, లోతు లేని బ్యాక్ సైడ్ జాయింట్ కావాలి. ఇది కన్ఫ్యూజ్ కాకండి, ఒకసారి చూడండి క్లియర్గా. లోతులు జాయింట్ కావాలి అంటే మాయలు అంటారు కదా అట్లా. అయితే ఇది నేను సింగిల్ స్టిచ్ చేస్తున్న హ్యాండ్స్కి, డబల్ స్టిచ్ చేయండి. డబల్ స్టిచ్ చేస్తే అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. సింగిల్ వేయద్దు, డ్రెస్కి డబల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు నేను సింగిల్ స్టిచ్ చేసిన, మీరు డబల్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చూడండి. ఈ హ్యాండ్స్ లోతుల నుంచి పెట్టుకోవాలి. ఈ టక్స్ ఉన్నాయి కదా షోల్డర్ పైన రావాలి ఫ్రెండ్స్, కరెక్ట్గా షోల్డర్ పైన రావాలి టక్స్. మనం షోల్డర్ పైన టక్స్ ఇచ్చినాం కదా, అవి షోల్డర్ పైనే రావాలి. హ్యాండ్స్ కూడా మనం 1/2 ఇంచ్ మందంతో స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ మందంతో స్టిచ్ చేసుకుంటూ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు వచ్చేసేయాలి. చూడండి చాలా ఈజీ ప్రాసెసే ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్లో, ఖచ్చితంగా చూడండి. ఈజీ టైలరింగ్ లక్ష్మి నా ఛానల్ పేరు. టైలరింగ్ క్లాసెస్ మీ ఫోన్లో రావాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, కామెంట్ కూడా పెట్టండి. నచ్చితే ఏదైనా ఒక కామెంట్ పెట్టండి, మీకు ఏది అనిపిస్తే అది. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. వీడియో అయినా చేసి పెడతాను క్లారిటీగా. చూడండి అన్నీ కూడా ఇట్లనే స్టిచ్ చేసి చూపిస్తా. చూడండి సిరీస్ అంటేనే, ఈ సిరీస్లో నేను హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నా గుర్తుండడం కోసం. ఏదో ఇట్లా చూసినామా ఇట్లా వదిలేసినామా అన్నట్టు కాకుండా ఖచ్చితంగా నేర్చుకొని మీరన్నా స్టిచ్ చేసుకోండి. సెకండ్ హ్యాండ్ కూడా ఇట్లా స్టిచ్ చేసేయండి. ఆ టక్స్ మాత్రము షోల్డర్ పైనే రావాలి, అయితేనే హ్యాండ్ మనకు కరెక్ట్గా వస్తుంది, అటు ఇటు జరగకుండా. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు డ్రెస్ కంప్లీట్ అవ్వచ్చింది ఫ్రెండ్స్. ఒక 70 వరకు అయినట్టే. సైడ్ జాయింట్స్ చాకులు మాత్రమే ఉన్నాయి. అయితే రెండు స్టిచ్చెస్ వేయాలి ఫ్రెండ్స్ హ్యాండ్స్కి కూడా. మనము ఒరిజినల్ డ్రెస్కి అయితే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అయిపోయింది. 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా మనము.
చూడండి అయిపోయింది. చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. హ్యాండ్తో కూడా కుడితే మనము, కాకపోతే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా కుట్టడం వల్ల కొంచెం కొంచెం మనం కూడా టైలర్స్ అయిపోతున్నాము అనేది ఒక హోప్ వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. పాత క్లాతులతోని సూది, దారం, కత్తెర, మార్కర్, టేప్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లోనే మంచి టైలర్ అవ్వచ్చు. కాన్ఫిడెన్స్ వచ్చినాకనే, నమ్మకం వచ్చిన తర్వాతనే మెషిన్ తెచ్చుకోండి. అయితే మనం ఇది ఒక సైడ్ లైనింగ్ది ఫ్రెండ్స్, ఒక సైడ్ లైనింగ్ లేనిది. ఇట్లా చాకులకు కట్ చేసినాం కదా, అయితే చాకుల కాడ ఇట్లా స్ట్రేట్ గీత గీసుకొని హ్యాండ్ వరకు ఒక గీత గీసుకొని దానిపైనే స్టిచ్ చేయండి. అయితే ఈ చాకులు నేను ప్రీవియస్ వీడియోలో క్లారిటీ చెప్పలేదు కదా, మన చేతుల సైడ్ నుంచి అయితే 15 కొలుచుకొని టక్స్ పెట్టుకోండి. లేదు కింద నుంచి అయితే 18, 17 అని చెప్పిన కదా, ఇంకొంచెం పొడవు ఎక్కువ కావాలంటే 20 వరకు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. అది క్లారిటీ ఇస్తున్నా. ప్రీవియస్ వీడియోలో కటింగ్ వీడియోలో చెప్పలేదు నేను. పైనుంచి చేతుల సైడ్ అయితేనేమో 15 కొలుచుకొని టక్స్ పెట్టుకోండి, ఇట్లా చాకులు రావడం కోసము. కింద నుంచి కొలుచుకుంటే కొంచెం చాకులు ఎక్కువనే ఇష్టపడుతున్నారు కాబట్టి 18 అని చెప్పిన కదా, దానికి 2 యాడ్ చేసుకోండి. ఒక 20 వరకు పెట్టండి. 18 నుంచి 20 లోపల పెట్టండి. చాకులు కరెక్ట్ సరిపోతాయి. ఇది డబల్ ఫోల్డింగ్ చేయాలి లైనింగ్ని, ఎందుకంటే ఇప్పటికే వీడియోలో ఎంత అవుతుంది చూడండి. చాకుల నుంచి ఇట్లా సైడ్కి రావద్దు, మళ్ళీ కుట్టు కరెక్ట్గా ఇట్లా 2 కుట్లు వేసుకొని స్ట్రేట్ ఉంచి అక్కడికి హ్యాండ్కి వెళ్ళిపోవాలి. కొంచెం క్రాస్ తీసుకొని నేను మార్కింగ్ పెట్టిన కదా, అట్లనే చూసి పెట్టుకొని స్టిచ్ చేయండి. ఈ సైడ్కి రావద్దు. మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఎండో చేసినానో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోండి. ఇంకా మీరు స్టిచ్ చేసుకుంటూ ఆడొక ముడి వేసేయండి గట్టిగా. చాకులు కుట్టాలంటే ఆడ ముడి కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. అదే మెషిన్ పైన అయితే రఫ్ లాగా అటు ఇటు వెనక్కి ముందుకు అంటాం మనము. చూడండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అట్లనే చేయండి. అయితే కింద ఈ లెంత్ అనేది 15 అని చెప్పిన ఫ్రెండ్స్ కటింగ్ వీడియోలో నేను, కానీ ఎక్కువ లెంత్ ఇష్టపడతలేరు, 12 ఇష్టపడుతున్నారు ఇప్పుడు. ఎక్కువ కింద లెంత్ ఎక్కువ ఇష్టపడతలేరు డ్రెస్లకి. అయితే 12 పెట్టి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పట్లో 15 నడిచింది కానీ ఇప్పుడు నడుస్తలేదు. 12 పెట్టి కట్ చేసుకోండి. కటింగ్ వీడియోలో 15 అని చెప్పిన నేను, అయితే అందుకే మళ్ళీ ఇంట్లో కరెక్ట్ చేస్తున్నా. 12 తీసుకొని కట్ చేసుకోండి. కింద అనేది చిన్నగా ఇష్టపడుతున్నారు అని చెప్పేసి. చూడండి అయిపోయింది. సైడ్ జాయింట్స్ అయిపోయినాయి. మనం ఈ చాకులు మాత్రం ఖచ్చితంగా మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి ఫ్రెండ్స్. అప్పటి వరకు రావు. కొంచెం నిదానంగా చాకులు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈ చాకుల దగ్గర 2 డ్రెస్సులు అన్నా స్టిచ్ చేయండి, అప్పుడు కానీ చాకులు రావు. చాకులు అనేది చాలా డ్రెస్సెస్కి యూజ్ వస్తుంది. బ్లౌజ్కి చాకులు యూజ్ వస్తాయి, షార్ట్ టాప్స్కి చాకులు యూజ్ వస్తాయి. ఈ చాకులు అనేది నీట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇక్కడ హెచ్ ఆకారంలో రావాలి. కింది నుంచి స్ట్రేట్గా వచ్చి ఇట్లా మనం హెచ్ ఎట్లా గీస్తాం ఫ్రెండ్స్, అట్లా రావాలి నిచ్చెన ఆకారంలో. చూడండి ఒకసారి వీడియోలో నేను ఎట్లా స్టిచ్ చేస్తున్నా. 1-2 సార్లు గమనించి చూసుకొని స్టిచ్ చేసుకోండి. చాకులు ఒకటి కుట్టేసేస్తే డ్రెస్ కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం నిదానంగా అయినా సరే కానీ ప్రాక్టీస్ చేయండి. చాకులు కొంచెం కష్టం ఫ్రెండ్స్, రావట్లేదని చెప్పేసి పక్కన ఆడేయకండి. ప్రయత్నం అయితే చేయాలి. మన వంతు వచ్చేది వస్తుంది. ఎట్లయినా ఒకదానికి రాకపోతే ఇంకొకటన్నా ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇప్పేసి మళ్ళీ ట్రై చేయండి అదే డ్రెస్ పైన. చూడండి ఇట్లా నిచ్చెన ఆకారంలాగా హెచ్ ఆకారం ఇట్లా రావాలి. అయిపోయింది. ఈ సైడ్ కూడా చూడండి. ఈ సైడ్ చాకులు కట్స్ అంటారు, చాకులని అంటాను నేనైతే. చూడండి ఇట్లా వచ్చేస్తుంది. అయితే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయాలి, డబల్ ఫోల్డింగ్ చేయాలి ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ మందంతో కింద నుంచి ఎంత లెవెల్ మడుస్తున్నామో మనము డబల్ ఫోల్డింగ్ మొత్తం మళ్ళీ ఆ చివరి ఎండింగ్ వరకు అంతే ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఒక దగ్గర చిన్నగా, ఒక దగ్గర పెద్దగా అట్లా
ఫోల్డ్ చేయొద్దు, తోకల్లాగా ఇట్లా వేలాడినట్టు అవుతాయి. కాబట్టి నీట్గా సమానంగా మడుచుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రండి. ఎంత అంటే 1/2 ఇంచ్తోని, పెద్ద డ్రెస్సుకైనా 1/2 ఇంచ్తోనే స్టిచ్ చేసుకుంటూ రండి. అయితే వీడియోలో నేను ఒక స్టిచ్చే చూపిస్తున్నా కదా, ఈ కార్నర్కి ఇంకొక స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్ మెషిన్ మీద. అయితే చూడండి దగ్గరకు వచ్చేసింది, ఇంకా అయిపోనికే మన డ్రెస్ రెడీ అయిపోతుంది చేతి మీద అయినా కానీ. అదే మీరు మీ చిన్న పిల్లలకి ఇంకొంచెం పెద్దగా కట్ చేసుకొని స్టిచ్ చేసి పిల్లలు ఉంటే కనుక వేసి చూడండి ఎట్లుంది అని చెప్పేసి, ఎట్లా కుట్టినామో అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ ఉంటే కూడా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఎవరన్నా స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్న ఆశ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఈజీ టైలరింగ్ లక్ష్మి. చూడండి, ఈ క్లాసెస్ మాత్రం అస్సలు మిస్ కాకండి. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో డే బై డే అయినా సరే పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. 2 డేస్కి ఒకసారి అయినా సరే అప్లోడ్ చేస్తాను. లేదు మీకు ఏదైనా నేర్చుకోవాలని ఉంటే కనుక ఆ వీడియో అయినా సరే చేస్తాను, కామెంట్లో పెట్టండి. చూడండి, కింద స్టిచ్ చేసేస్తున్నాం కదా, అయిపోయింది. మీది మీరు కుట్టుకుంటే ఎట్లొచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు రిప్లై ఇస్తాను. అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే చేతి పైన కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ స్టిచ్ చేస్తే. చూడండి, ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. వేరే వాళ్ళు నేర్చుకోవడానికి పుష్ అవుతుంది నా వీడియో. అయిపోయింది ఫ్రెండ్స్, ఈ సైడ్ కింద వేసేస్తే అయిపోయినట్టే, కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. టాప్ హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ చేతి కుట్టు శిక్షణ సిరీస్లో 2nd క్లాస్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఈజీ టైలరింగ్ లక్ష్మి ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు. చూడండి, డ్రెస్ మాత్రం చాలా బాగా వచ్చింది, విత్ లైనింగ్, వితౌట్ లైనింగ్. అయిపోయింది ఫ్రెండ్స్, ఈజీ టైలరింగ్ లక్ష్మి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వండి. ఎంత సూపర్గా వచ్చిందో, చాలా బాగా నచ్చేసింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా విత్ లైనింగ్, వితౌట్ లైనింగ్ డ్రెస్ టాప్ స్టిచ్చింగ్, హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్.